మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటికి మనకి అనేక రకాల కారణాలు ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదంటే మనం సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మనం ఏదైనా హార్ష్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ వైట్ హెయిర్ని మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీమెచ్యూర్ హెయిర్ వైట్నింగ్ని మనం క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్. నార్మల్గా ఇది మార్కెట్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసిన ఆమ్లా పౌడర్ని, లేదు అంటే మీరు ఆమ్లాని అంటే ఉసిరికాయలని తీసుకుని బాగా డ్రై చేసిన తర్వాత వాటిని పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను డ్రై ఉసిరికాయ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది పేస్ట్ లాగా మనం వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మీ హెయిర్ క్వాంటిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఎక్కువ క్వాంటిటీ ఆమ్లా పౌడర్ని తీసుకోవచ్చు. మీ హెయిర్ లెంత్ని బట్టి, మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు ఆమ్లా పౌడర్ని తీసుకోవచ్చు. ఈ ఆమ్లా పౌడర్ని ఇలా డైరెక్ట్గా కాకుండా కూడా మీరు ఒకవేళ ఒక ప్యాన్ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటే, అంటే ఒక 2 to 3 minutes పాటు బాగా రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ని తర్వాత మీరు కూడా ఇలా వాటర్తో మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మీరు మీ స్కాల్ప్కి ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఎక్కువగా కనిపిస్తుందో అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఆమ్లా పౌడర్లో మనకి ఏంటంటే మన హెయిర్ని ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని క్యూర్ చేయడానికి ఆమ్లా పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఉసిరికాయలో మనకి వైట్ హెయిర్ రాకుండా మీ హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఈ ఉసిరికాయ అనేది మనకి ఉసిరికాయ కాయ అయినా యూజ్ చేసినా, లేదంటే ఉసిరికాయది జ్యూస్ యూజ్ చేసినా, లేదంటే ఉసిరికాయ పౌడర్ని యూజ్ చేసుకున్నా కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. మనకి ఈ ఉసిరికాయని ఇలా వాటర్తో మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని కూడా మీ వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు అప్లై చేసుకుని ఒక 1 to 2 hours పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. ఇది వెంటనే మీ హెయిర్ అనేది బ్లాక్గా చేయకపోయినా కూడా మీకు కాన్స్టెంట్గా రెగ్యులర్గా మీరు ఈ ప్రాసెస్కి స్టిక్ అవ్వాలి. వన్ టైం యూజ్లోనే మీకు రిజల్ట్స్ అనేవి అప్పుడే తెలియవు. ఇది హోమ్ రెమెడీ, అంటే న్యాచురల్ హోమ్ రెమెడీ పద్ధతి కాబట్టి మీకు టైం పడుతుంది మీ హెయిర్ని క్యూర్ చేసుకోవాలంటే. వైట్ హెయిర్ మనకి ఎప్పటి నుంచో ప్రాబ్లంగా ఉంది కాబట్టి సో దాన్ని క్యూర్ చేసుకోవాలంటే మనకు కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇన్స్టెంట్ డై కాదు, ఇందులో మనం ఏమి కెమికల్స్ని యూజ్ చేయట్లేదు అండ్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది మనకి న్యాచురల్ ప్రొసీజర్లో వైట్నింగ్ని పోగొడుతుంది. కాబట్టి ఇది మనం ఈ ప్రాసెస్కి అనేది స్టిక్ అయ్యి ఉండాలి. కాన్స్టెంట్గా మీరు రెగ్యులర్గా వీక్లో 2 to 3 times కానీ, లేదంటే వీక్లో 2 times అయినా కూడా మీరు ఈ ప్రొసీజర్ కనుక చేసినట్లయితే రెగ్యులర్గా అది మీ వైట్ హెయిర్ని నెమ్మదిగా క్యూర్ చేస్తుంది అండ్ మీ హెయిర్ అనేది బ్లాక్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కొత్తగా మనకి గ్రో అయ్యే హెయిర్ని కూడా బ్లాక్గా గ్రో అవ్వడానికంటే మంచి బ్లాక్గా పెరగడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఆమ్లాని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మీరు కండిషనింగ్ ప్యాక్ లాగా అప్లై చేసుకుని మీరు ఒక 2 hours తర్వాత మీ హెయిర్ని వాష్ చేసుకున్నట్లయితే, రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని రిపీట్ చేసినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీకు మీ హెయిర్ అనేది బ్లాక్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్, హెన్నా పౌడర్. ఇప్పుడు ఈ హెన్నా పౌడర్ని మనం కండిషనింగ్ ప్యాక్ లాగా యూజ్ చేస్తున్నాం కదా, సో ఈ హెన్నా పౌడర్తో ఆమ్లా పౌడర్ని మిక్స్ చేసుకొని మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ కాఫీ పౌడర్, ఇంకా లెమన్. క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో ఈ హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను మీకు ప్రొసీజర్ చూపించడానికి. మీరు మాత్రం మీ హెయిర్ క్వాంటిటీని బట్టి ఈ పౌడర్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 to 2 teaspoons కాఫీ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 full లైమ్ది లెమన్ జ్యూస్ మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇది ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా దీన్ని మిక్స్ చేయాలి. హెనాలో మనం మన హెయిర్ని కండిషనింగ్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
అండ్ మనం ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఈ కాఫీ పౌడర్ ఎప్పుడైతే లైమ్ జ్యూస్తో ఇంకా హెనా పౌడర్తో మనకు మిక్స్ అవుతుందో అది మనకి మన హెయిర్ వైట్నింగ్ని రిమూవ్ చేసి మన హెయిర్ని గ్రే కాకుండా మనకి బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం ఆమ్లా పౌడర్ని యూజ్ చేసాం కాబట్టి ఇది మన హెయిర్ అనేది బ్లాక్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఓన్లీ హెనా ఇంకా లెమన్ జ్యూస్ మనం మిక్స్ చేసినట్లయితే అది మన హెయిర్ని రెడ్గా చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకే ఇందులో మనం ఆమ్లా పౌడర్ని ఇంకా కాఫీ పౌడర్ని యాడ్ చేసాం. కాఫీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. అండ్ ఒకవేళ మీ హెయిర్ ఎక్కువగా వైట్గా ఉన్నట్లయితే బర్గండీ అంటే ఆరెంజిష్ రెడ్ కలర్లో మన హెయిర్ అనేది కలర్ అవుతుంది అనమాట. అలా అవుతుంది కాబట్టి అందుకనే ఇందులో మనం కాఫీ పౌడర్ని ఇంకా లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల ఆమ్లా పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఇది మన హెయిర్ని రెడ్గా కాకుండా బ్లాక్గా అవడానికి హెల్ప్ చేస్తుంది. సో హెనా ప్యాక్ అనేది అందరికీ తెలిసిందే, ఇది ఎంతో మంచి కండిషనింగ్ ప్యాక్ మన హెయిర్కి. హెనా అనేది ఎప్పుడైతే మనం హెయిర్కి యూజ్ చేస్తామో మన హెయిర్ని చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది అండ్ హెయిర్ రాలకుండా తగ్గించి మీ హెయిర్ని బాగా థిక్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మీ హెయిర్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకని మనం హెనా ప్యాక్లో ఇలా ఆమ్లా పౌడర్ని కాఫీ పౌడర్ని ఇంకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మీరు ఈ కాంబినేషన్లో కనుక హెనా ప్యాక్ని మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మీ హెయిర్ని బాగా వైట్నింగ్ కాకుండా కాపాడుతుంది అండ్ మీ హెయిర్ అనేది కూడా బ్లాక్గా అవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు నైట్ టైం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్యాక్ అంతా కూడా మనం నైట్ అంతా ఇలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు లేదంటే 1.5 పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు మీ హెయిర్ని నార్మల్గా వాష్ చేసుకుని కండిషనర్ ఇంకా షాంపూ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు పాసిబుల్ అవుతే నార్మల్గా వెంటనే కండిషనర్ ఇంకా షాంపూ యూజ్ చేయకుండా ఆ రోజంతా కూడా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకొని మీరు కండిషనర్ ఇంకా షాంపూతో మీ హెయిర్ని వాష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రిజల్ట్స్ అనేవి. ఎందుకంటే ఇది ప్యాక్ అప్లై చేసిన వెంటనే మీరు షాంపూ ఇంకా కండిషనింగ్ చేస్తే మనకి ఈ కలర్ ఏదైతే వస్తుందో హెయిర్కి అది మనకి తొందరగా రిమూవ్ అయిపోతుంది. సో అందుకని ఆ రోజు మీరు ఈ ప్యాక్ అప్లై చేసిన రోజు వీలైనంత వరకు షాంపూ ఇంకా కండిషనర్ యూజ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. అండ్ అలా కాకుండా మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మీరు హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ కలర్ కూడా మీ హెయిర్కి ఎక్కువ టైం వరకు ఉంటుంది. ఇందులో మనం ఏం కెమికల్స్ని యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీ హెయిర్కి ఇవ్వదు. ఇదన్నిట్లో ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి ఇది మనకి హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ని చేయకుండా మన హెయిర్కి మంచి కండిషనింగ్ ప్యాక్ అవుతుంది. అండ్ మీ వైట్ హెయిర్ ఏదైతే ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ ఉందో వాటిని క్యూర్ చేయడానికి ఇలా మీరు హెనా ప్యాక్లో ఈ ప్యాక్ని ఇలా మిక్స్ చేసుకుంటే అంటే ఆమ్లా పౌడర్ కాఫీ పౌడర్ ఇంకా లెమన్ జ్యూస్ని కనుక మీరు మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మీకు మీ వైట్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్, నెక్స్ట్ ఆముదం నూనె. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి, అందులో ఈ ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి పౌడర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ఈ ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆముదం నూనెని ఆమ్లా పౌడర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఇందులో మీరు ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆముదం నూనె ఇంకా ఆమ్లా పౌడర్ అనేది ఇవన్నీ కూడా మనకి ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ ఆయిల్లో మనకి రెగ్యులర్గా మనం ఆముదం నూనె యూజ్ చేసినా కూడా మన హెయిర్ని వైట్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమ్లాని మనం ఇలా మిక్స్ చేసుకొని ఈ ఆముదం నూనెలో మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో అంటే ఎక్కువ ఆయిల్ అన్నీ తీసుకొని కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని దీన్ని ఒక 10 to 5 days అండ్ 5 days కానీ 10 days వరకు కానీ ఎండలో కొంచెంసేపు పెట్టుకున్నట్లయితే అది మనకి ఆయిల్లో ఈ ఆమ్లా పౌడర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి. అలా మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే వీక్లీ రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు వీక్లో 2 to 3 times వరకు కూడా యూజ్ చేయొచ్చు. మీ వీల్ని బట్టి మీరు ఈ ఆయిల్ని మీ హెయిర్కి ఇంకా స్కాల్ప్ మొత్తానికి కూడా నీట్గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మీ స్కాల్ప్ అంతటి కూడా ఇది బాగా అప్లై చేసిన తర్వాత ఒక 1 hour కానీ లేదంటే 1.5 hour వరకు ఈ ఆయిల్ని మీ హెయిర్కి అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు.
ఈ ఆయిల్ మీరు నైట్ అంతా ఉంచుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడన్నా మనం నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు బిఫోర్ డే నైట్ అంటే ముందు రోజు నైట్ మీరు బాగా ఇది ఆయిల్ అంతా హెయిర్కి అప్లై చేసుకుని నైట్ అంతా కూడా మనం వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీ హెయిర్ని వాష్ చేసుకున్నట్లయితే మీ హెయిర్కి ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆమ్లా పౌడర్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆమ్లా పౌడర్లో మనకి హెయిర్ బ్లాక్నింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే మనకి హెయిర్ని బాగా బ్లాక్ చేయడానికి అండ్ వైట్ హెయిర్ రాకుండా కాపాడడానికి ఈ ఉసిరికాయ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఆముదం నూనె కూడా మన హెయిర్ని వైట్గా కాకుండా కాపాడుతుంది. అండ్ ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నా కూడా వాటిని మీరు రెగ్యులర్గా ఈ ఆముదం నూనెలో ఇలా ఆమ్లా పౌడర్ని మిక్స్ చేసుకొని మీరు రెగ్యులర్గా కనుక అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్రొసీజర్ అనేది మీరు రెగ్యులర్గా కాన్స్టెంట్గా చేయాలి. లాంగ్ టైం వరకు మీరు ఇది రిపీట్ చేస్తూ ఫాలో అయినట్లయితేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. అంతేకాని 1 to 2 యూజర్స్లో 3 యూజర్స్లో మీకు రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో ఎప్పుడైతే మనకి ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ ఉంటుందో అది మీరు క్యూర్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. సో అందుకని మనం రెగ్యులర్గా ఈ కండిషనింగ్ ప్యాక్ని అంటే ఈ ఆయిల్ని రెగ్యులర్గా మీరు అప్లై చేసుకుని మీరు మసాజ్ చేసుకుని దీన్ని కరెక్ట్ ప్రొసీజర్ అనేది రెగ్యులర్గా మీరు ఫాలో అవుతారో అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. సో ఇలా మీరు ఈ ఆమ్లా పౌడర్తో ఇంకా ఈ ఆమ్లం నూనెని మిక్స్ చేసుకుని మీ హెయిర్ని ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నిటితో పాటు కూడా మీరు బెస్ట్ హెల్తీ ఫుడ్ని ఇంకా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని కనుక ఫాలో అయినట్లయితే ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ అనేది మీకు రాకుండా ఉంటుంది. మంచిగా మీరు కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ మైల్డ్ షాంపూస్ ఇంకా మైల్డ్ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ హెర్బల్ ఇంకా సల్ఫర్ మినరల్ ఆయిల్స్ వంటివి లేని ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ వీలైనంత వరకు మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ పైన అది మీకు మీ ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ రాకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.